ఇరాన్లో ఇన్ఫ్లేషన్ కూడా చాలా హైలో ఉందన్నమాట. ఎన్నో లక్షల రియాల్స్ తీసుకెళ్తే గానీ బయటికి వెళ్ళి మార్కెట్లో సరుకులు కొనుక్కొచ్చిన పరిస్థితి లేదు. అంటే రోజువారీ కావాల్సిన ఐటమ్స్ కొనుక్కొచ్చుకోవాలన్నా చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి, సంచిలో డబ్బులు వేసుకెళ్లాల్సిన పరిస్థితి అనమాట. అసలు ఇరాన్లో ఇంతటి కష్టాలు రావడానికి కారణం ఏంటి, ఆర్థికంగా ఇరాన్ ఇంత చితికిపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ చూస్తే ఇంటర్నల్ గా కూడా అంతర్గతంగా ఎకనమిక్ మిస్ మేనేజ్మెంట్ అనేది ఇరాన్లో చాలా ఎక్కువ ఉందన్నమాట. ముఖ్యంగా బడ్జెట్ డెఫిసిట్స్ కావచ్చు, సబ్సిడీస్ కూడా, ఫుడ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ కూడా విపరీతమైన సబ్సిడీస్. వీటన్నిటితో పాటు ఇరాన్లో డొమెస్టిక్ ప్రొడక్షన్, అంతర్గతంగా ఇరాన్ దేశంలో దేశీయ ఉత్పత్తి అనేది బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా రా మెటీరియల్స్, మిషనరీ ఇవేమి కూడా ఇరాన్కి అందుబాటులో లేవన్నమాట. ఇతర దేశాల దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఆస్కారం కనిపించట్లేదు. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ కూడా, ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కూడా బాగా తగ్గిపోయాయి అనమాట. ఉదాహరణకి ఇండియా కూడా ఇరాన్ నుంచి ఆయిల్ కొనుక్కోవడం బాగా తగ్గించేస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇరాన్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ లేవు. దాంతోపాటు గ్లోబల్ బ్యాంకింగ్ సిస్టంలోంచి కూడా, ఉదాహరణకి స్విఫ్ట్ లాంటి సిస్టమ్ నుంచి కూడా ఇరాన్ని బ్లాక్ చేసేసారు. దాంతో ఇరాన్కి ఎఫ్డిఎస్ లేవు, ఎఫ్ఐఎస్ లేవు, ఇలాంటి ఏమీ లేవన్నమాట. అండ్ వీటన్నిటితో పాటు ఇరాన్ హెజ్బుల్లా, హమాస్, హౌతీస్, రకరకాల మిలిషియా గ్రూప్స్ ని వీటన్నిటిని ఫండ్ చేయడంలో డబ్బులు బాగా ఖర్చు పెట్టింది. దాంతో ఇరాన్ దగ్గర డబ్బు లేని పరిస్థితి అనమాట. అంతర్గతంగా ఇరాన్లో కూడా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, రాజకీయంగా అనిశ్చితి ఉండటం వల్ల కూడా అక్కడ జనాలకి ఇక్కడ కాదు, మనం ఆర్థికంగా రాజకీయంగా ఇక్కడ బాగుపడలేమని చెప్పి మంచి మంచి బ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళిపోయారు. అంతేకాదు ఇరాన్ నుంచి క్యాపిటల్ ఫ్లైట్ కూడా అయిపోయిందనమాట. దాంతో ఇరానియన్ సెంట్రల్ బ్యాంక్ మీద కూడా అక్కడ కాన్ఫిడెన్స్ లేదు జనాలకి.